ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు మీకు చూపించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ తాడిపత్రిలో అడుగు పెడితే చంపేస్తా అని పబ్లిక్గా, ఐ కెన్ ప్లే ఇట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ. ప్రజలారా చూడండి, మీరు కూడా చూసుంటారు ఆ స్టేట్మెంట్. తన కాన్స్టిట్యుయెన్సీకి తను పోదలుచుకుంటే పోలీస్ అడ్డుకిచ్చేది నాకు అర్థం కాలేదు. తన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఈ విధమైనటువంటి ఆటంకాలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? మీరు ఒక స్లోగన్ చెప్పేవాళ్ళు, ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే. దీన్ని ఆంధ్ర ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ అని పెడతామా? జస్ట్ గివ్ మీ పాస్ ఫ్యూ సెకండ్స్, ఐ విల్ షో. ఒక నిర్భయంగా నిస్సిగ్గుగా అడుగు పెడితే తాడిపత్రిలో చంపేస్తామన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది ప్రజల్లో ట్రస్ట్ డిఫిషియన్సీ కింద రాదా? వ్యవస్థల మీద నమ్మకం పోవా? మన డెమోక్రసీ మనకి ఇచ్చిన విలువలతో ఇంకా ప్రజలు ఆ పరిస్థితి రాలే. చాలా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఓర్పుతో ఉన్నారు, చాలా గొప్పవారు. ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వ్యవస్థని నిర్గార్చారే. వారు సోషల్ మీడియాలో ఈ 2024 ముందర 23, 22, 19 పెట్టినట్టు పోస్టింగ్లు 4 సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్లు ఇస్తే అవి రిజిస్టర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టి ఒక కేసులో బెయిల్ ఇస్తే జైలు బయటనే వ్యాన్ పెట్టుకొని ఇంకొక కేసులో అరెస్ట్ చేసి 20-25 కేసులు ప్రతి వ్యక్తి మీద పెట్టింది నిజం కాదా?